గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గం అత్యంత కీలకమైన స్థానం. రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం అది. కానీ అక్కడ వైసీపీకి ఇన్ఛార్జీల సమస్య వస్తోంది. ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు 4 ఇన్ఛార్జీలను నియమించిన పార్టీ గొడవలు సద్దుమణగలేదు. గ్రూపుల గోల, వర్గ విభేదాలతో వైసీపీకి నష్టం జరుగుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న చర్యలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఏపీ రాజధాని ప్రాంతం. జిల్లాలో కీలకమైన స్థానం. కానీ ఇక్కడ వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోయింది. తగవులతో నేతలు తన్నుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వానికి ఇవి తలనొప్పిగా మారాయి. తాడికొండ తగవులను తీర్చటం, పంచాయతీలను పరిష్కరించటం హైకమాండ్కు సమస్యగా మారింది. గత ఎన్నికల ముందు నుంచి ఇక్కడి నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పార్టీ గాడిన పడలేదని అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ను ఓడించి ఫేమస్ అయ్యారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే నియోజకవర్గ పార్టీ క్యాడర్లో ఉండవల్లి శ్రీదేవి పట్టు కోల్పోయారు. శ్రీదేవికి వ్యతిరేకిస్తూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి కొనసాగుతుండగానే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ పరిణామంతో వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం డొక్కాను తొలగించి కత్తెర సురేష్ కుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల ముందు ఫ్యాన్ పార్టీని వీడి మళ్లీ టీడీపీలో చేరారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇక గత ఎన్నికల్లో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను ప్రత్తిపాడు నుంచి తాడికొండకు ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించింది. కానీ పార్టీలోని గ్రూపులు ఏకం చేయడంలో విఫలమవడంతో ఓటమి తప్పలేదు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత సుచరిత పార్టీలో క్రియాశీలకంగా లేరు. తాడికొండ ముఖం చూడలేదు. పార్టీ అధ్యక్షుడు జగన్ గుంటూరు పర్యటనకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ఈ క్రమంలోనే గుంటూరు డిప్యూటీ మేయర్గా పనిచేసిన డైమండ్ బాబును అధిష్టానం తాడికొండ ఇన్ఛార్జిగా నియమించింది. డైమండ్ బాబు రాకతో పరిస్థితి అంతా సర్దుకుంటుందని అందరూ భావించారు. కానీ పార్టీ నాయకత్వం ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. మండల పార్టీ పదవుల పంపిణీలో ఒక వర్గం డైమండ్ బాబును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇన్ఛార్జికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా డైమండ్ బాబు వ్యతిరేక వర్గం వేరుగా చేసింది. అంతేకాదు, డైమండ్ బాబు తీరుపై కూడా ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని, పదవులు రావటం లేదన్న వాదనలో ఉన్నాయి. దీంతో పార్టీలో విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. అయితే డైమండ్ బాబు మాత్రం పార్టీలో గ్రూపులు లేవని, త్వరలోనే పార్టీలో పరిస్థితి మారుతుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమైన నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి మారకపోవడం అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్య నేతలు పార్టీని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొలిక్కి రావటం లేదు. దీంతో తాడికొండ నియోజకవర్గంలో ఏదో తేడా కొడుతోందని అటు పార్టీ నేతల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ టెన్షన్ నెలకొంది. పార్టీ నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి పోరాడినప్పుడే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలమని అందరూ చెబుతున్నా పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నదే అసలు సమస్య. తాడికొండ అసెంబ్లీ స్థానంలో వైసీపీని చక్కదిద్దేందుకు అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.